అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మీరు పేర్నేని నాని గారి వేసినప్పుడు స్క్రోలింగ్ మాకు కొంచెం కంగారేసింది. అంటే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇంత బహిరంగంగా ఇచ్చి ఆ కార్యకర్తల్ని ఏ విధంగా చెడగొడుతున్నారు, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు, రేపు వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతాయి. వీళ్ళేమో హ్యాపీగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోతారు, ఆయన సీఎం అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. మధ్యలో నాశనం మీద ఆ కార్యకర్తల లైఫ్ కదా. ఏమంటున్నాడు ఆయన డైరెక్ట్ గా? ఇట్లాంటి మాట్లాడడం కాదురా, కన్ను ఇచ్చేసే లోపల మనం ఆ కార్యక్రమం చేసి చూపించాలి, మనిషిని చంపేసైనా పెట్టాలంటున్నారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? దీన్ని కూడా ఆ కొంతమంది అనకూడదు కానీ మా కేఎస్ ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇది ఇట్లనే సాగుతుంది, ఇట్లనే ఉంటుంది, రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరు అతీతంగా మాట్లాడలే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు చూపించారు, నరికేస్తాం, పిడికిలు బిగించి పేక కొరకు చంపేస్తాం, ఇలాంటివన్నీ ఇది ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి ఎలక్షన్స్ ముందు. మొన్న కూడా రీసెంట్ పాస్ట్ లో ఆయన అనంతపూర్ పర్యటనలో మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోమా. ఎవ్వరూ అతీతంగా ఏం మాట్లాడట్లేదు రాజకీయాల్లో. ఇవాళ యాజ్ ఇఫ్ వాళ్ళ క్యాడర్ కి ఒక ధైర్యం చెప్పడానికి రపరప ఇవాళ నుంచి మొదలెడతారు, రేపు మొదలున్నప్పుడు మాట్లాడుకోండి. ఎవరో మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ కాదండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అవన్నీ కూడా శుద్ధులు, ఇంకోటి మాట్లాడితే బూతులు అని చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు మాట్లాడినా, మోడీ గారు మాట్లాడినా, రాష్ట్రపతి మాట్లాడినా తప్పే, బూతే. అందరూ అదే భాష మాట్లాడుతున్నప్పుడు నేను ఏమంటానంటే, వర్మ గారు కేఎస్ ప్రసాద్ గారిని కొంచెం మ్యూట్ చేసి పాయింట్స్ రాసుకోమని టైం ఇచ్చి మమ్మల్ని మాట్లాడించండి. లేదు ఫస్ట్ ఆయన మొత్తం మాట్లాడించండి, లాస్ట్ లో నేను గానీ సాగర్ అన్న గానీ లాస్ట్ లో మాట్లాడతాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే, ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడితే తిట్టుంటారు. ఇక్కడ ఏమంటున్నారంటే పక్కగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే పక్క పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టమంటున్నారు. అంటే మీరు సేఫ్ లో ఉండి కార్యకర్తల్ని బలిమ్మని చెప్తుంటే అది తప్పని కేసు ప్రసాద్ అన్న అనకుండా, గతంలో అలా అన్నారు, గతంలో ఇలా అన్నారు, ముందు వీళ్ళని తప్పని చెప్పాలి కదా. వీళ్ళనే మాట తప్పని మీరు ఖండించట్లేదు. ఎంతసేపు గత ప్రభుత్వంలో టీడీపీ అట్లనింది, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా, పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా నరికేయండి, కన్ను కొట్టే లోపల మీరు చంపుకొని వచ్చేయండి అని చెప్పారా ఎక్కడ? మాకందరికి ఎక్కడ చెప్తున్నారు? ఇప్పుడు బహిరంగంగా రప్ప నరకడం కాదు, నాకు చేస్తారండి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అంటున్నాడు ఆయన. అంటే మీరు ఏం ఇండికేషన్ చేస్తున్నాడు? ఈ రోజు మీరు అధికారంలో ఉంటే మేము చంపండి, రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు చంపండి, మధ్యలో బలైపోయింది కార్యకర్త కదా. ఆ కన్సిడరేషన్ మీకు ఉండదా? 2 వర్షన్స్ కేసు ప్రసాద్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకటి అంబటి గారు వాళ్ళ క్యాడర్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఇస్తాను కదండి. ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు, సైలెంట్ అవ్వండి. ఒక్క నిమిషం ఇవ్వండి, నేను ఇస్తాను, మీరు రాసుకోండి. మీరు నా మధ్యన సేపు మాట్లాడేది కానీ కొంచెం అనలిస్ట్ గా వచ్చినప్పుడు, ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి మాటలు అంటే మాకేం అనిపించదు. అనలిస్ట్ గా వచ్చినప్పుడు మీరు అనలిస్ట్ గా నేను అనలిస్ట్ గా వచ్చినప్పుడు వాస్తవం చెప్తున్నాను కదా. మీరు రావడం రపరప నరికింది కళ్ళ ముందు కనబడి ఇవాళ మీరు ప్రవచనాలు చెప్తే మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా ప్రసాద్ గారు. మీ గురించి ఒక మాట చెప్తాను కేఎస్ ప్రసాద్ గారు, ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను. ఎలాగంటే ఎలా కుదురుతుంది? అది కాదండి, గుర్తు చేస్తాను. ఆయన 2 నాలుకల ధోరణి మీకు గుర్తు చేస్తాను. అంబటి గారు బార్గేట్ ని తొలగించి మరి వాళ్ళ క్యాడర్ ని ముందుకు పంపించాడు, తప్పే ఉంది అంటాడు. ఒకసారి పోలీసు భద్రత కల్పించకుండా ఎందుకు అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతమంది వస్తుంటే అంటాడు. 2 నాలుకల ధోరణి ఒకేసారి ప్రదర్శిస్తున్నాడు ఆయన. చెప్పాలి అలా చెప్పడు. పక్క పొలాల్లోంచి వెళ్ళిపోతుంటే నిలువరించలేకపోతారు పోలీసు. ఏరా అయితేనండి పనులు కొట్టుకుని బుద్ధి లేని అడ్డగాడితే బార్గేట్లు ఎగువ తీసావు, కార్యకర్తల్ని కాపాడుకోవాలి. మరి మీరు మాడుకున్న భాష ఎలా ఉంది? ఓ మాజీ మంత్రి అలా మాడతావా చెప్తలే? ఓకే ఓకే ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్ మీరు మ్యూట్ అవ్వండి. ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి, మీరు క్రాస్ టాక్ వద్దండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా. ఏమో నన్నులో ఉంటే ఆవిడ మాట్లాడతారు, ఆవిడ నెక్స్ట్ మాట్లాడే మీరే మాట్లాడదు కానీ మీరు నచ్చిన సేపు మాట్లాడండి. వెయిట్, అర్థం కావట్లేదు. కొన్ని ఆంక్షలు పెట్టి బార్గెట్స్ పెట్టిన ఎందుకు? క్రౌడ్ ఒకేసారి మీద పడి అక్కడ ఏమి అల్లకల్లో జరగకూడదనే కదా. కానీ ఈయన పోలీసులు వారించి మరి ఆ బార్గెట్ తొలగించి ముందుకు తోస్తుంటే ప్రజల్ని ఇది తప్పు, బలైపోతారు ప్రజలు, అమాయకులైన కార్యకర్తలు బలైపోతారు, అంబటి గారు బుద్ధి లేకుండా పని చేస్తే దాన్ని మీరు సమర్థిస్తారు. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? మీరు పోలీసులు భద్రత కల్పించలేదు, భద్రత ఇస్తే పాడు చేస్తావు, ఇచ్చింది కాపాడుకోలేవు. మళ్ళీ నువ్వు మా రివర్స్ లో ఒక్క స్టేట్మెంట్ అయినా న్యూట్రల్ గా మాట్లాడకుండా, నాకు వైసీపీ వాళ్ళకి అనగా మన అన్నకి డిఫరెన్స్ ఉండాలి కదా. మీరు ఒక పాయింట్ మా కోసం మాట్లాడితే, ఒక పాయింట్ ప్రతిపక్షం కోసం మాట్లాడారు. 2 పాయింట్స్ మీరు ఎంతసేపు వైసీపీ వెనకేసుకొని వస్తున్నారు తప్ప ఒక అనలిస్ట్ గా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు?
మేము ఎక్కడన్నా టీడీపీ గానీ జనసేన గానీ కార్యకర్తలు బలిస్తామనే మాట మేము ఎప్పుడైనా అన్నామా? మీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఓకే. ఇట్లా వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశారు సార్ అంటే ఓకేలేండి. అవును, అభిమానులు చేస్తారన్నారు. ఓకే. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఓకే. ఈ రోజు పేర్ని నాని అప్పుడు ఏమంటాడు? మాట్లాడలేదు. ఇదే డెలివరేషన్స్ అంటారు. ఓకే నేను కీర్తన అప్పుడు ఏం 1 మినిట్ అండి 1 మినిట్ అన్న తల్లి పార్టీని దాడి చేయడం తప్పని ఆ రోజు కూడా చెప్పారు. ఓకే 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 మీరు మాకు నచ్చిన సరే ఒక్క నిమిషం అండి